సో గైస్ ఫైనల్లీ ఢిల్లీ క్యాపిటల్స్ తమ క్యాప్టెన్ ఎవరు అనేది ప్రకటించారు. యాజ్ ఎక్స్పెక్టెడ్ అక్షర్ పటేల్ ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త క్యాప్టెన్ కాబోతున్నాడు. ఇది చాలా ముందు నుంచి మనం అనుకున్నదే. మరి ఎందుకు ఇంత ఆలస్యం చేశారు? జస్ట్ ఇంకా 1 వీక్లో ఐపీఎల్ స్టార్ట్ అవుతుందనగా అప్పుడు దే హ్యావ్ అనౌన్స్ దేర్ క్యాప్టెన్. కేఎల్ రాహుల్ క్యాప్టెన్సీ ఆఫర్ రిజెక్ట్ చేశాడని మనకి వార్తలు వచ్చినాయి. తర్వాత హ్యారీ బ్రూక్ సడన్గా లాస్ట్ మినిట్లో నోనో రావట్లేదు, రుమా కొడుతుందని చెప్పడం. పీటర్సన్ ఈ టీంకి మెంటర్గా రావడం, ఇవన్నిటి గురించి మాట్లాడదు. ఇది ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ అనాలిసిస్ కాదు, ముందే చెప్తున్నాను. ఎందుకంటే న్యూస్ సంబంధించి కొత్తగా వచ్చింది న్యూస్, ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త క్యాప్టెన్ గురించి, దాని గురించి నేను సపరేట్ వీడియో చేస్తున్నాను. అండ్ సర్ప్రైజింగ్లీ ఈ సీజన్లో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ 5 న్యూ క్యాప్టెన్స్. రిషబ్ పంత్ ఫర్ ఎల్ఎస్జీ, శ్రేయస్ అయ్యర్ ఫర్ పంజాబ్, రజత్ పాటీదార్ ఫర్ ఆర్సీబీ. నవ్వు ఇప్పుడు అక్షర్ పటేల్. 5 వాళ్ళు ఎవరబ్బా? 5 వాళ్ళు కూడా ఎవరు ఉన్నారు నాకు ఇమీడియట్గా గుర్తు రావట్లేదు. కేకేఆర్కి రహానే. సో అందరూ కూడా ఇండియన్ క్యాప్టెన్సే ఉన్నారు. 5 కొత్త క్యాప్టెన్స్తో ఈసారి మనం బరిలోకి దిగుతున్నాం. యా, సో అక్షర్ పటేల్ వెరీ వెరీ లవబుల్ క్యారెక్టర్, అందరూ ఇష్టపడే వ్యక్తి. అండ్ టీమ్కి బ్రహ్మాండంగా కాంట్రిబ్యూట్ చేశాడు. లాస్ట్ సీజన్లో కూడా హీ మేడ్ రన్స్, పిక్డ్ అప్ వికెట్స్, ఫీల్డింగ్ బాగా చేస్తాడు. పర్ఫెక్ట్ టీమ్ మ్యాన్ టు హ్యావ్ అండ్ పర్ఫెక్ట్ మ్యాన్ టు లీడ్. క్యాప్టెన్సీ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. చాలామంది అతను లేదేమో అనుకుంటారు, కానీ ఈ సీజన్లో సయ్యద్ ముష్తాక్ అలీ, తర్వాత విజయ్ హజారాలో గుజరాత్ టీం లీడ్ చేశాడు. 20 to 23 మ్యాచెస్లో లీడ్ చేసినట్టున్నాడు. వాళ్ళు క్యాప్టెన్సీ చేశాడు గుజరాత్ టీంకి, అక్రాస్ ఫార్మాట్స్ చేశాడు అతను. సో క్యాప్టెన్సీ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. లాస్ట్ సీజన్ ఇఫ్ యూ రిమెంబర్, రిషబ్ పంత్కి ఒక మ్యాచ్ బ్యాన్ అయింది బికాస్ ఆఫ్ స్లో ఓవర్ రేట్. అప్పుడు కూడా అతను టీంకి క్యాప్టెన్ చేశాడు. సో క్యాప్టెన్సీ ఏం కొత్త కాదు అతనికి. అండ్ బౌలర్తో ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉంది అతనికి. సో అక్షర్ పటేల్ టేక్స్ ఓవర్ యాజ్ క్యాప్టెన్ ఆఫ్ ఢిల్లీ క్యాపిటల్స్. సో గుడ్ చాయిస్ అని చెప్పాలి. కేఎల్ రాహుల్ ఎందుకు రిజెక్ట్ చేశాడు? రిజెక్ట్ చేసినట్టు వాళ్ళ ఢిల్లీ క్యాపిటల్ సోర్సెస్నే కోట్ చేస్తూ ఐఏఎన్ఎస్ అని ఒక న్యూస్ ఏజెన్సీ రాశారు. న్యూస్ ఏజెన్సీ వాళ్ళు రిపోర్ట్ చేశారు. సో కేఎల్ రాహుల్ని అడిగాం మేము క్యాప్టెన్సీ గురించి, కానీ అతను రిజెక్ట్ చేశాడు. బహుశా ఇదంటే కొంత పిఆర్ ఎక్సర్సైజ్ కూడా కావచ్చు. ఎందుకంటే రాహుల్కి బోల్డ్ ఫ్యాన్ బేస్ ఉంది. వాళ్ళు ఎవరు హట్ అవ్వకుండా రాహుల్ని అడిగాము, మేము అతను రిజెక్ట్ చేశాడని చెప్తే ఏంటంటే కేఎల్ రాహుల్ ఫ్యాన్స్ ఆల్సో విల్ ఫీల్ హ్యాపీ. లేకపోతే వాళ్ళు కేఎల్ రాహుల్ క్యాప్టెన్సీ ఎందుకు ఇవ్వలేదని వాళ్ళు ఈ ఫ్రాంచైజీ మీద గురుగా ఉండే అవకాశం ఉంది. వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్, కేఎల్ రాహుల్ అయితే రిజెక్ట్ చేశాడని మనకి వార్త వచ్చింది. చేసినొచ్చు కూడా, ఎందుకంటే అతను క్యాప్టెన్గా కంటే కూడా తన గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు మంచి ఫామ్లోకి వస్తున్నారు అతను అక్రాస్ ఫార్మాట్స్. మన యాడ్ వండర్ఫుల్ ఛాంపియన్స్ ట్రోఫీలో వన్ ఆఫ్ అవర్ హీరోస్. అతని మీమ్స్ కూడా వస్తున్నాయి. సర్లేండి, ఎవరిని ఎందుకు కానీ పాలిటిక్స్ సంబంధించినవి. రాహుల్ అనే పేరుని వాడుకొని మోడీని ఏదో రోహిత్ శర్మ కలిసినట్టు మీమ్స్ చూసి ఉంటారు మీరు. సో రాహుల్ ప్లేడ్ ఎ కీ రోల్ ఇన్ ఛాంపియన్స్ ట్రోఫీ ట్రయంఫ్. సో అతను తన గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాము. అదిగాక హీఈస్ గోయింగ్ టు మిస్ ఫ్యూ గేమ్స్ స్టార్టింగ్లో. ఎందుకంటే అతను వుడ్ బి ఫాదర్, పెటర్నిటీ లీవ్లో ఉంటాడు. 1-2 గేమ్స్ మిస్ కావచ్చు. దే ఆర్ ఎక్స్పెక్టింగ్, హీ అండ్ హిస్ వైఫ్ ఆర్ ఎక్స్పెక్టింగ్ దేర్ ఫస్ట్ చైల్డ్. సో అతను తన వైఫ్ దగ్గర ఉంటాడు. హీ విల్ బి విత్ హిస్ వైఫ్ అట్ ది టైమ్ ఆఫ్ డెలివరీ ఆఫ్ హిస్ బేబీ. సో అందుకని అతను కొన్ని మ్యాచ్లు కూడా మిస్ అవుతాడు. సో క్యాప్టెన్సీ వద్దనుకున్నాడు రాహుల్. గుడ్ థింగ్. రాహుల్ బెటర్ కాన్సన్ట్రేట్ ఆన్ హిస్ జాబ్. హీస్ లీడర్, టీమ్ డెఫినెట్గా లీడర్గా ఉంటాడు. అంటే ఐపీఎల్లో వేరియస్ టీమ్స్ని లీడ్ చేసిన ఎక్స్పీరియన్స్ అతనికి ఉంది కాబట్టి. అండ్ ఆల్సో ఫ్యాఫ్ డూప్లెసీ కూడా ఉన్నాడు ఈ టీంలో. అతను కూడా బ్యాటిల్ స్కార్డ్ వెటరన్ అండ్ లెడ్ టీమ్స్ ఇన్ ఐపీఎల్ లైక్ ఆర్సీబీ. సో అతను కూడా అక్షర్కి మంచి సపోర్ట్గా ఉంటాడు. అలాగే మిచెల్ స్టార్క్ లాంటి మరొక సీనియర్ ప్రో కూడా ఉన్నాడు ఈ టీంలో. సో టీం అయితే చాలా బాగుంది. ఢిల్లీ క్యాపిటల్స్ టీం చాలా బాగుంది. మంచి స్ట్రెంత్ ఉంది. బ్యాటింగ్లో, బౌలింగ్లో అన్నింటిలో స్ట్రెంత్ ఉంది. అభిషేక్ వర్మ లాంటి యంగ్స్టర్స్ కూడా ఉన్నారు ఆ టీంలో. అండ్ కెవిన్ పీటర్సన్ ఈ టీంకి మెంటార్గా వచ్చాడు. ఈ టీంకి కోచ్గా ఉన్న హెమాంగ్ బదాని రికార్డ్ మనం చెప్పుకున్న టీఎన్పీఎల్లో చాలా బాగుంది. ఈవెన్ అదర్ లీగ్స్లో కూడా, దుబాయ్ లీగ్లో ఎక్కడో ఐ థింక్ ఈజ్ విత్ ఎస్ఆర్ఎస్ టీమ్ ఆర్ సమ్ అదర్ టీమ్. సో అతని రికార్డ్ చాలా బాగుంది యాజ్ కోచ్. అతను చాలా పెద్ద ప్లేయర్ కాకపోతే, ఇంటర్నేషనల్ ప్లేయర్గా అతనికి పెద్ద ఎక్స్పీరియన్స్ లేకపోయి ఉండొచ్చు, కానీ యాజ్ కోచ్ హ్యాస్ బీన్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. అలాగే వేణుగోపాలరావు, ఐ హ్యావ్ సీన్ హిమ్ ఫ్రమ్ క్లోజ్ క్వార్టర్స్. ఈజ్ ఎ గుడ్
ఈ అనలైజెస్ ది గేమ్ వెరీ వెల్. ఈజ్ ది డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్. సో ఈ టీం బాగుంది ఈసారి. అండ్ మరి పీటర్సన్ ఎలాగా జెల్ అవుతాడు ఈ టీంతో? ఎందుకంటే పీటర్సన్ ఎలాంటి వాడంటే మన అంబటి రాయుడు లాంటి వాడు. సో అతను కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి. అది చేసే కన్స్ట్రక్టివ్ దానికంటే కూడా క్రిటిసిజం ఎక్కువ ఉంటుంది, కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి పీటర్సన్ మీద. వెరీ వెరీ టాలెంటెడ్ గాయ్, ఎక్స్ట్రీమ్లీ నాలెడ్జబుల్, క్రికెట్ సంబంధించి కానీ కామెంటరీ కూడా బాగుంటుంది. కామెంటరీ టైంలో కూడా పక్కన ఈవెన్ సునీల్ గవాస్కర్ లాంటి వాళ్ళ మీద చొరకలేయడానికి అతను ఎప్పుడు వెనకాడు. సో హీస్ దట్ కైండ్ ఆఫ్ ఎ గే. సో అతను మరి ఎంతవరకు ఈ టీంతో జెల్ అవుతాడు, ఎంతవరకు ఆ కెప్టెన్తోని తర్వాత మిగతా ప్లేయర్స్తోనూ అతని మెంటర్షిప్ ఎలా ఉంటుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఐఎమ్ నాట్ షూర్ అతను అంత సక్సెస్ఫుల్ మెంటర్గా ఉంటాడని కావచ్చు కూడా, చెప్పలేము మనం. ఎందుకంటే కొంచెం కాంట్రవర్షియల్ క్యారెక్టర్ ఎప్పుడు కూడా కెవిన్ పీటర్సన్. చూడాలి మరి ఎలా ఉంటుంది. మరి ఇంకా హ్యారీ బ్రూక్ సంగతి ఏంటి? హ్యారీ బ్రూక్ చికెన్ అవుట్ అంటారే, ఒక ఎక్స్ప్రెషన్ ఉంది ఇంగ్లీష్లో. ఏంటంటే అతను వరల్డ్ క్లాస్ ప్లేయర్, బ్రహ్మాండమైన టైమింగ్ ఉంది, అద్భుతమైన షాట్స్ కొడతాడు, బౌలర్ అంత టాలెంట్ ఉంది, బండిల్ ఆఫ్ టాలెంట్, నో డౌట్. కానీ సబ్ కాంటినెంట్ కండిషన్స్లో స్పిన్ ఆడలేడు. మేబీ పాకిస్తాన్ ట్రంక్ రోడ్ల మీద స్పిన్ ఆడతాడా అంటే అది మన ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా టోటల్గా ఫెయిల్ అయ్యాడు. అవుట్ అయిన ప్రతిసారి స్పిన్నర్కే అవుట్ అయ్యాడు. సో అతనికి రైటింగ్ ఈజ్ ఆన్ ద వాల్. అతని ఇప్పుడు మన పాత సినిమాల్లో ఒక మనలోంచి ఇంకో క్యారెక్టర్ వచ్చి చెప్తుందా మీకు, ఏమనుకుంటున్నావు ఇండియా నువ్వేం చేస్తావు, నువ్వేమైనా స్పిన్ ఆడగలవు అక్కడ, నువ్వు అనవసరంగా నువ్వు అబాస్ ఫాలో అవుతావు, స్పిన్ ఆడలేవని చెప్పి నీకు మొత్తం ప్రపంచం ఆల్రెడీ హోల్ వరల్డ్ నోస్ దట్ హీ కెనాట్ ప్లే స్పిన్, ఎస్పెషలీ ఇన్ సబ్ కాంటినెంటల్ కండిషన్స్. దాన్ని మళ్ళీ ఎందుకు నువ్వు అందరికీ దృష్టికి తీసుకొస్తావు, ఎగ్గొట్టేసే ఐపీఎల్. కానీ లాస్ట్ మినిట్లో, ముందు లాస్ట్ టైం కూడా అతను మా గ్రాండ్ మదర్ బాగాలేదు, మా గ్రాండ్ ఫాదర్ బాగాలేదు అని చెప్పి ఎగ్గొట్టేశాడు. ఈసారి ఎందుకు ఆక్షన్లోకి రావాలి, పెద్ద అమౌంట్ రాలేదు ఆక్షన్లో, సరే లాస్ట్ మినిట్లో. అందుకే ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడం కోసం బీసీసీఐ వాళ్ళు బ్రహ్మాండమైన రూల్ పెట్టారు. ఇంకా ఇంగ్లీష్ ప్లేయర్ చేస్తున్నారు ఇలాంటి, జేసన్ రాయలు, హ్యారీ బ్రూక్లు చేస్తున్నారు. సో వీళ్ళ కోసం రూల్ పెట్టారు. ఏంటంటే ఇఫ్ యు ఆర్ నాట్ కమింగ్ టు ఐపీఎల్, అంటే వేరే ఇంజరీ లాంటి ఒక జెన్యున్ రీజన్ కాకుండా వ్యాలిడ్ రీజన్ లేకుండా చేస్తే నీకు 2 ఏళ్ళు నీ మీద బ్యాన్ పెడతారు. సో 2 ఏళ్ళు కూడా బ్యాన్ పెట్టని, సో బీట్. నాకు ఇండియా వెళ్ళి ఐపీఎల్ ఆడితే నాకు నా స్పిన్ వీక్నెస్ ఎక్స్పోజ్ అయిపోతుందని చెప్పి ఈ థాట్ దట్ బై. సో దాన్ని కూడా రిస్క్ చేశాడు అతను. గుడ్ థింగ్. ఢిల్లీ క్యాపిటల్స్ పెద్దగా సఫర్ అవ్వరేమో, ఎందుకంటే వాళ్ళు వేరే టాలెంట్. ఎందుకంటే ఇతను స్పిన్ ఆడలేనప్పుడు, అతను వీక్నెస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అతను ఓపెనర్గా ఉన్నా ఒక ఎండ్ నుంచి స్పిన్నర్ని తీసుకొస్తాడు అవతల క్యాప్టెన్. సో అలాంటి సిచ్యుయేషన్ ఉన్నప్పుడు వై షుడ్ హీ ప్లే ఇన్ ఐపీఎల్? సో దాని బదులు మరి ఢిల్లీ క్యాపిటల్స్ మరి ఎవరైనా తీసుకుంటారా? బెన్ టకెట్ని తీసుకోవచ్చు, మరి ఇంగ్లీష్ ప్లేయర్ అద్భుతంగా ఆడుతున్నాడు అతను. ఎందుకో మరి బెన్ టకెట్ లాంటి ప్లేయర్ని తీసుకోవచ్చు, మైకెల్ బ్రేస్వెల్ని తీసుకోవచ్చు. మరి ఢిల్లీ క్యాపిటల్స్ ఏం చేస్తారో తెలియదు. బట్ హ్యారీ బ్రూక్ ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ డెసిషన్. బట్ అది ఇప్పుడు మన ప్లేయర్స్ గురించి ఏదో పెద్ద చెప్పేస్తారు వాళ్ళందరూ, వీళ్ళు ఇండియా బయట ఆడలేడు, శ్రేయస్ అయ్యర్ షార్ట్ బాల్ ఆడలేడు, లేకపోతే శుభ్మన్ గిల్ మూవింగ్ బాల్ ఆడలేడు. అని ఒక్కొక్కరికి ఒక వీక్నెస్ ఉంటుంది. దాన్నేమో మీరు పెద్ద అంటే మీ దేశంలో ఆడకపోతే మీరు ఎందుకు పనికిరారు, ఇండియాలో ఆడకపోతే ఇక్కడ కండిషన్స్ డిఫరెంట్, ఇక్కడ టర్నింగ్ ట్రాక్స్ ఉంటాయి, అవి ఉంటాయి అని చెప్పి ఇక్కడ ఏదో వంకలు చెప్తారు. మైకెల్ అదర్టన్ కానీ, నాసిర్ హుసేన్ కానీ, మైకెల్ వాన్ కానీ, వీళ్ళందరూ ఏవో మాట్లాడతారు. కానీ మీ వీక్నెస్లు మీరు చూసుకోండి, మీ వీక్నెస్లు క్లియర్గా ఎక్స్పోజ్ అవుతుంది. అవి కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది. ఏమంటారు?